మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలతో మా బ్రతుకులను, మా జీవితాలను తండ్రి నీ ప్రణాళికలో, నీ సంకల్పంలో మా గురించి ప్రణాళికలు కలిగి ఆ మహత్తరమైన ప్రణాళికలో భాగంగానే మాకు ఈ బ్రతుకులు, ఈ జీవితాలు ప్రసాదించి ఈ లోకానికి మమ్మలను ఈ రీతిగా మమ్మల్ని అడుగు పెట్టించి ఆ క్రమంలో భూమి మీద మాకంటూ కొంతకాలాన్నిచ్చి ఆ కాల పరిధిలో అప్పజెప్పిన పనులను, బాధ్యతలను పూర్తి చేసుకొని తిరిగి ఉండే మహోన్నతమైన లోకాన్ని చేరుకోవాలని ఉన్నతమైన బాధ్యతలతో ఈ లోకానికి మమ్మలను పంపించావు తండ్రి. అట్టి బాధ్యతలను, అట్టి ప్రణాళికలను గుర్తించిన వరంగా, గుర్తు పెట్టుకునే విధంగా మరోసారి, లేదా గుర్తు తెచ్చుకునే వరంగా మరోసారి నీ పాద సన్నిధికి చేరి వచ్చిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న ప్రతి మాట ఆలోచించుటకు కృప చేయండి. ఇన్న మాటలు మా బ్రతుకులో, మా జీవితాలలో ఆస్వాదించుకుంటూ ముందుకు సాగటంలో కృప చేయమని వేడుతూ, వచ్చిన పిల్లలను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. చెప్పనైనా నాకు సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయము, ఆరోగ్యాన్ని దయచేయమని పెడుతూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావంలోకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ, మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక నూతన ఈ చల్లటి రాత్రికాల సమయంలోనికి తండ్రి మన అందరినీ తన పాదచెంతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవాతి దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మరి ఈరోజు కూడా మనందరికీ ఒక చక్కటి అవకాశాలతో గొప్ప భాగ్యం, ధన్యత మళ్ళీ కలిగి, అంటే అవకాశాలను తండ్రి ఇచ్చిన గొప్ప భాగ్యంగా ఈ యొక్క సన్నిధికి చేరుకోవడం అనేది ఆలోచించి, మరి ఈరోజు కూడా మనతో తండ్రి మాట్లాడబోయే, మన కన్న తండ్రి మనతో చెప్పబోయే ఉన్నతమైన ఆలోచనలు ఏవైతే ఉన్నావో వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ, పరిశోధిస్తూ, ప్రతి మాటను బ్రతుకుకు ఆపాదించుకుంటూ ముందుకు సాగుతూ, మనం బ్రతుకుతూ అనేకులను ఆలోచింపజేసి అనేకులను దేవుని వైపు మళ్లించడమే దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన ప్రణాళిక. కాబట్టి మరి ఈరోజు కూడా ఒక చక్కటి విషయాన్ని మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం, ఆలోచిద్దాం. ప్రియులరా, అంశంగా రాసుకునగలిగితే స్వదేశాన్ని మరిచిన మనుషులు, స్వదేశాన్ని మరిచిన మనుషులు. ప్రియమైన దేవుని వారలారా, స్వదేశాన్ని మరిచిన మనుషులు అంటే భూమి మీద బ్రతుకుతున్న మనుషులు. మాట్లాడొద్దు. భూమి మీద బ్రతుకుతున్న మనుషులు, భూమి మీదకి అడుగు పెట్టబడిన మనుషులు ఈరోజు తమ యొక్క లోకాన్ని, తమ దేశాన్ని మర్చిపోయారని దేవుడు సెలవిస్తున్న విషయాలను మనం చూస్తాం. భూమిదికి అడుగు పెట్టబడిన మనిషి, భూమిదికి అడుగు పెట్టబడిన ప్రతి మనిషి తమ దేశాన్ని మర్చిపోయాడు. ఎక్కడి నుంచో వచ్చాడో, ఎక్కడికి చేరుకోవాలో తెలుసుకోలేని వాడుగా మనిషి బ్రతుకుతున్న తరుణం. భూమి మీద అడుగు పెట్టబడిన మనుషులందరూ తమ లోకాన్ని మర్చిపోయారు. దేశం అంటే లోకాన్నే మర్చిపోయారు.
తమ దేశాన్నే మర్చిపోయారు. తమ యొక్క స్వదేశాన్ని మర్చి గమ్యం తెలియని వారుగా, ఆ దేశము జ్ఞాపకాలలో లేనివారుగా, ఆ జ్ఞాపకం ఆ దేశం యొక్క జ్ఞాపకాలలో లేనివారుగా, ప్రస్తావనకు తెచ్చుకోలేని వారుగా, దాని గురించి ఆలోచించని వారుగానే బ్రతుకుతూ ఉండిపోయారు. అంటే భూమి మీదకి అడుగు పెట్టబడిన ప్రతి మనిషి ఈ దేశం కాదా, ఈ లోకం కాదా? ఆలోచించండి ప్రియులరా. భూమి మీదకి అడుగు పెట్టబడిన మనుషులందరిది ఈ లోకం కాదా, ఈ దేశం కాదా? ఈ లోకంలో బ్రతుకుతున్న మనుషులందరూ పరవాసులేనా? స్వదేశాన్ని మర్చిపోయారంటే దేశం కానీ దేశంలో బ్రతుకుతున్నారు. అంటే తమది కానీ దేశంలో బ్రతకడం అనేది ఏమనొచ్చు, పరదేశులు. తమది కానీ దేశంలో బ్రతుకుతున్నవారు పరదేశులే. ఈరోజు భూమి మీద ప్రతి మనిషి, అడుగు పెట్టబడిన ప్రతి మనిషి బ్రతుకును మనం ఆలోచిస్తే తమ దేశాన్ని, తమ లోకాన్ని మర్చిపోయిన వారే అందరూ. తమ లోకం కానీ లోకంలో, తనది దేశం కానీ దేశంలో బ్రతుకుతున్న ఒక పరవాసి. ఈ దేశం కాని వాడిని పరవాసి అంటారు. ఈ దేశం నుంచి ఇంకో దేశంలో బ్రతుకుతుంటే ఆ వ్యక్తిని పరవాసి లేదా పరదేశీ అని ఏ విధంగా అయితే అంటామో, ఈరోజు భూమి మీద మనుషులు కూడా తమ సొంత దేశాన్ని, తమ సొంత లోకాన్ని మరిచి తిరుగుతున్న మనుషుల యొక్క బ్రతుకులను మనం చూడబోతున్నాం. అంటే ఈ భూమి మీద అడుగుపెట్టబడిన మనుషులందరూ పరదేశులైనా? అవును ప్రేమైన దేవుని వారలారా, ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరూ తమ దేశంలో బ్రతుకుతలేరు. తమది కాని దేశంలో బ్రతుకుతున్నారు, తమది కాని లోకంలో బ్రతుకుతున్నారు. ఈ భూమి మీద మనుషులందరూ పరభాషులు, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ పరదేశులు. తమది కాని లోకంలో, తమది కాని దేశంలో బ్రతుకుతున్న వారే అందరూ. కానీ మనుషులకు, మానవ సమాజానికి అర్థం కావడం లేదు, అర్థం కాని ఆలోచనగానే మిలిగిపోయింది. బైబిల్లో దేవుని యొక్క ఆలోచనలోనికి వెళ్ళి చూస్తే ఒక అద్భుతమైన మాట మనం చూడొచ్చండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రియులరా, మనది కాని దేశం, మనది కాని లోకము అనేది ఎంత చక్కగా ప్రస్తావనకు తీసుకొచ్చాడో. మనమంతా పరదేశులం అని, మనమంతా ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కామని, ఒక లోకం నుంచి, ఒక దేశంలో నుంచి ఈ లోకంలోనికి అడుగు పెట్టబడిన వారమన్న సంగతి మర్చిపోయారు మనుషులు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, మన పౌరస్థితి పరలోకమందున్నది. చూశారా? మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరసత్వం, మన యొక్క పౌరసత్వం అనేది ఈ లోకంలో లేదు. మన పౌరస్థితి అనేది పరలోకమందున్నది. మన పౌరస్థితి ఈ లోకం కాదు అంటున్నాడు. ఈ దేశంలో ఒక మనిషి బ్రతకాలంటే పౌరసత్వం కలిగి ఉండాలి. ఆ దేశ సభ్యుడు అనడానికి ఆ దేశం పౌరసత్వం ఇస్తుంది. ఈ దేశ సభ్యుడు అనడానికి ఈ దేశంలో స్వతంత్రత కలిగి ఉంటాడు. ఈ దేశంలో స్వతంత్రత కలిగి ఉంటాడు మనిషి. ఎందుకంటే పౌరసత్వం కలిగిన వాడు, ఈ దేశంలో పౌరసత్వం కలిగిన వాడు, ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఆ సభ్యత్వం, ఆ పౌరసత్వం అనేది అతనికి ఉంది కాబట్టి ఈ దేశానికి సంబంధించిన వాడు అని మనం చెప్తాం. ఇక్కడ దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మన యొక్క స్వతంత్రం, మన యొక్క పౌరస్థితి అనేది, మన సభ్యత్వం అనేది
మన స్వతంత్రం అనేది, మన లోకం అనేది, మన దేశం అనేది పరలోకమందున్నది అంటున్నాడండి. ఈ లోకంలో కాదు, ఈ లోకం కాదు మనది. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము అంటున్నాడండి. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కొరకు మన లోకమైన పరలోకానికి వెళ్ళడం కోసం యేసుక్రీస్తు కొరకు కనిపెడుతున్నవారు మనమంతా, మన లోకానికి వెళ్ళిపోవడానికి. అంటే ఈ లోకానికి, పరలోకం నుంచి ఈ లోకానికి మనం అడుగుపెట్టిన వాళ్ళం. పరలోకం నుంచి ఈ లోకానికి పరదేశులుగా వచ్చిన వాళ్ళం. ఎంతవరకు పరదేశులుగా ఉంటాం, ఎంతవరకు పరవాసులుగా ఉంటాం అని ఆలోచిస్తే, ఈ భూమి మీద దేవుడు మనకు ఇవ్వబడిన ఆయుష్కాలం వరకు, దేవుడు మనకు ఇచ్చిన ఆయుష్కాలం వరకు పరవాసులుగా, పరదేశులుగానే బ్రతకాలి. ఇది ఈ లోకం మనది కాదు. ఎందుకంటే మన పౌరస్థితి, మన లోకం అనేది పరలోకం అంటుంది బైబిల్. ఇక్కడ మనం పరదేశులం. పరలోకం నుంచి ఈ లోకానికి కొన్ని బాధ్యతల మీద, కొన్ని ప్రణాళికల మీద, కొంత ఆయుష్ కలిగి, కొంతకాలాన్ని కలిగి ఈ భూమి మీద తండ్రి బాధ్యతలను పూరించడానికి, ఆ పనులను పూర్తి చేయడానికి పరవాసులుగా, దేశం కాని దేశంలో, లోకం కాని లోకంలో అడుగుపెట్టాం. ఎంతవరకు పరవాసిగా, ఎంతవరకు ఈ లోకంలోని ఉండాలి అంటే, నీ కాలం ముగించే వరకు, నీకు ఇవ్వబడిన బ్రతుకు కాలం ముగించేంత వరకు ఈ లోకంలోనే నువ్వు పరవాసిగా ఉండాలి, ప్రవాసిగా ఉండాలి. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు, యేసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ వరకు ఈ భూమి మీద మనం పరవాసులుగా, పరదేశులుగా, నీ చావు వరకు లేదా యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు మనుషులందరూ పరవాసులే. మహోన్నతమైన లోకం నుంచి, పరలోకం నుంచి ఈ లోకానికి పరవాసులుగా వచ్చిన వాళ్ళం, పరదేశులుగా వచ్చిన వాళ్ళం మనం అంతా. ఇది మనుషులు ఆలోచించలేదు. ఈరోజు మనుషులు ఆలోచించలేకపోతున్నారు. ఆలోచించండి ప్రియులారా, మనది లోకం కాదు, మనది దేశం కాదు అంటున్నది బైబిల్. ఆలోచిస్తే ప్రియులారా, ఈ దేశం నుంచి ఒక దేశానికి మనం వెళ్ళాలంటే, ఈ దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళాలంటే, లేదా ఈ దేశం నుంచి ఆ దేశంలో మనం ఉండాలంటే వీసా అని ఒకటి ఇస్తారు. ఆ కార్డు ఇస్తారు. ఆ కార్డు ప్రకారం ఒక 5 సంవత్సరాల 10 సంవత్సరాలు అనేది అగ్రిమెంట్ ఉంటుంది ఆ కార్డులో. ఇప్పుడు అమెరికాకు మనం వెళ్ళామనుకోండి, లేదా ఒక ఇంగ్లాండ్కి వెళ్ళామనుకోండి, లేదా ఏదో ఒక దేశానికి మనం వెళ్ళామనుకోండి, అక్కడ మనకు ఆ దేశంలో ఉండడానికి వీసా అని ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డులో అగ్రిమెంట్ ఎంత, ఒక 5-10 సంవత్సరాలు. 5-10 సంవత్సరాలు పూర్తి కాగానే అక్కడ నుంచి, ఆ దేశం నుంచి మళ్ళీ మన స్వదేశమైన ఇండియాకు రావాల్సిందే. ఆ దేశంలో బ్రతికినన్ని రోజులు, ఆ దేశంలో ఉన్నన్ని రోజులు ఆ కార్డు కాల పరిమితి 5 సంవత్సరాలు అనుకుంటే, 5 సంవత్సరాల కాలంలో అమెరికాలో మనం ఉంటే, అమెరికా మనకు పరదేశం. అమెరికా మనకు పరదేశం. మన స్వదేశం ఏది? భారతదేశం. అంటే ఏదో ఒక రోజు ఈ యొక్క భారతదేశానికి రావాలి. 5 సంవత్సరాలు గడువు పూర్తి కాగానే, లేదా 10 సంవత్సరాలు గడువు పూర్తి కాగానే అక్కడ నుంచి మనం వచ్చేయాలి. ఉండం కూడా. ఎందుకంటే అక్కడ వెళ్ళింది మనం ఒక్కరమే. మన భార్య పిల్లలు, మన నివాసాలు, మన కుటుంబాలు, మన బంధుమిత్రులు అందరూ ఈ దేశంలో ఉన్నారు కాబట్టి ఈ దేశానికే రావాలనుకుంటాం. 5 సంవత్సరాల కాల పరిమితి పూర్తి కాగానే మన స్వదేశానికి రావాలనుకుంటాం. ఎందుకు స్వదేశానికి రావాలనుకుంటాం? ఇక్కడనే మన యొక్క పౌరసత్వం, ఈ దేశంలో ఉంది పౌరసత్వం మనకు. మన భార్య పిల్లలు ఇక్కడనే ఉన్నారు, మన నివాసాలు ఇక్కడనే ఉన్నాయి, మన భూములు ఇక్కడనే ఉన్నాయి,
మన బంధుమిత్రులు అందరూ ఇక్కడనే ఉన్నారు, మన ఆస్తులు అంతస్తులు అన్నీ ఇక్కడనే ఉన్నాయి. అక్కడ ఉన్నన్ని రోజులు ఒక అద్దె ఇంట్లో ఉంటాం. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక అద్దె ఇంట్లో ఉంటాం. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకంటూ ఒక నివాసం ఏర్పాటు చేసుకోము. గమనించండి, ఎందుకు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోము? అక్కడ మనం ఎవరము? ఆ దేశంలో మనం ఎవరము చెప్పాలి? ఆ దేశంలో మనం ఎవరు? పరదేశులం. మనది కానీ దేశంలో ఉన్నాం కాబట్టి ఏదో ఇల్లు కట్టుకోవాలి, అక్కడ ప్లాట్లు కట్టాలి, ఏదో సంపాదించాలి అన్న ఆలోచన ఉంటుందా? 5 సంవత్సరాల గడువు ఎప్పుడు పూర్తవుతుంది, లేదా 10 సంవత్సరాల గడువు ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు నా స్వదేశానికి వెళ్ళాలన్న ఆలోచన ఉంటుందే తప్ప అక్కడ అంటే ఆస్తులు లేదా ఏమంటారు ఏదో కట్టడాలు, అక్కడ ప్లాట్లు, భూములు ఇవన్నీ కట్టాలన్న ఆలోచన ఉండదు. కొన్ని రోజులు ఒక అద్దె ఇంట్లో ఉంటూ ఆ కాల పరిమితి పూర్తి కాగానే స్వదేశానికి వచ్చేస్తాం. అదెంత వాస్తవమో బైబిల్ కూడా అదే చెప్తుందండి. మీ కాళ్ళ పరిమితి పూర్తి కాగానే, మీకు ఇచ్చిన గడువు పూర్తి కాగానే మీరు కూడా ఈ లోకంలో ఎలా ఉన్నారో తెలుసా? ఈ దేశంలో మనం ఎలా ఉన్నాం తెలుసా? పరదేశంలో మనం, ఈ దేశంలో మనం పరవాసులం. కొంత పరిమితితో ఈ భూమి మీద ఉన్నామండి మనం. కొంతకాల పరిమితితో ఈ భూమి మీద ఉన్నాం మనం. మళ్ళీ తిరిగి మన లోకమైన పరలోకం వెళ్ళాలి. అక్కడి నుంచి మనం అంతా వచ్చిన వాళ్ళం, అక్కడి నుంచి ఈ లోకానికి వచ్చిన వాళ్ళం, పరవాసులుగా పరదేశులుగా ఉన్నాం. ఒక 60-70 సంవత్సరాల కాలం పూర్తి అయిన తర్వాత వెళ్ళిపోవలసిన వారమే. అక్కడ ఉన్నాయి మన నివాసాలు, అక్కడ ఉన్నాయి మన ఇండ్లు, మన నివాస స్థలాలు. ఎంత చక్కగా ఉందో ఆ మాటను మీరు చూడండి. మన స్థలాలు కానీ మన నివాసాలు కానీ అక్కడ ఉన్నాయి, ఇక్కడ కాదు. అంతే కదండి. అమెరికాలో మనం ఉన్నామంటే మన స్థలాలు మన నివాసాలు అన్నీ ఇక్కడనే ఉన్నాయి, ఈ దేశంలోనే. అదెంత వాస్తవమో ఆ దేశంలో ఉన్నంతసేపు పరదేశులం, స్వదేశంలోనే మన ఇండియాలోనే అన్నీ ఉంటాయి అన్న సంగతి ఎంత వాస్తవమో ఇప్పుడు కూడా ఈ లోకంలో మనం పరవాసులం, మన స్థలాలు మన నివాసాలు కూడా పరలోకంలో ఉన్నాయన్న సంగతి ఎంత అద్భుతమైన ఆలోచనలతో బైబిల్ చెప్తుందో ఈ మాటలు చూస్తుంటే ఆశ్చర్యం అనిపించక తప్పదు ప్రియులారా. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత చక్కగా చెప్తున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, లేకపోతే నేను చెప్పేవాడిని. ఉన్నాయి. మీకు స్థలమును లేదా మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములలో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. చూసారా, మన నివాస స్థలాలు పరలోకంలో ఉన్నాయంట. ఇక్కడ మనము పరవాసులుగా ఉన్నాం. మన లోకమైన పరలోకానికి మనం వెళ్ళేవారుగా ఉండాలి. మన లోకమైన ఆ పరలోకాన్ని చేరుకునే వారంగా. ఎందుకంటే మన నివాస స్థలాలు, మన తండ్రి, మన వారు అందరూ అక్కడే ఉన్నారు, ఆ లోకంలోనే. అదే అంటున్నాడు దేవుడు, అదే అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా. మీరు పరవాసులు నాన్న, మీ యొక్క పౌరస్థితి అక్కడ పరలోకంలో ఉంది. మీ యొక్క నివాస స్థలములు పరలోకంలో ఉన్నాయి. మీ నివాస స్థలాలన్నీ, మీ ఆస్తి, మీ ఐశ్వర్యము, మీ జీవం అంతా పరలోకంలోనే ఉంది. అది మీ లోకం, అది మీరుండే లోకం లేదా మీ నివాసాలు ఉండే చోటు అది. ప్రియులారా, ఆలోచించండి. దేవుడు ఇటువంటి ఉన్నతమైన ఆలోచనలతో, ఇటువంటి ఉన్నతమైన ఉద్దేశాలతో మనల్ని ఈ లోకానికి పంపించాడు. పరవాసులుగా మనం ఈ భూమి మీద కాలం గడుపుతూ ఒకరోజు ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత, ఎందుకంటే అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, ఇక్కడ నుంచి కూడా ఏం తీసుకొని పోలేము. ఎందుకంటే మనం పరవాసులం, పరదేశులం. తిమోతికి రాసిన మొదటి పత్రిక
6వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూడగలిగితే ప్రియులరా, ఒకసారి చూడండి. ఈ పరవాసులుగా ఉన్న మనం ఈ లోకంలో బ్రతికినన్ని రోజులు ఎలా బ్రతకాలో తెలుసా? మనది కానీ ఈ లోకంలో, మనది కానీ ఈ దేశంలో పరవాసులంగా ఉన్న మనం ఒకరోజు మన లోకానికి, మన దేశానికి పరలోకమైన వెళ్ళే వారం ఈ భూమి మీద ఎలా బ్రతకాలో తెలుసా? ఎలా ఉండాలో తెలుసా? దేశంగాని ఒక దేశానికి వెళితేనే అక్కడ ప్లాట్లు సంపాదించాలి, భూములు కొనాలి, ఇండ్లు నివాసాలు కట్టుకోవాలన్న ఆలోచన ఉండదు. ఎప్పుడు తిరిగి ఎప్పుడు వెళ్ళాలి మా ఊరికి లేదా మా దేశానికి, మా వారి దగ్గరికి, మా కుటుంబాల దగ్గరికి, మా బంధువుల దగ్గరికి అని ఏ విధంగా అయితే ఎదురు చూస్తుంటాడో, ఈరోజు కూడా నీవు నేను మనమంతా ఆ లోకానికి వెళ్ళిపోయే వారంగా ఉండాలి తప్ప ఇక్కడ ఏదో చేసేసుకోవాలి, ఇక్కడ ఏదో సంపాదించాలి, ఇక్కడ ఏదో కూదబెట్టాలి, ఇక్కడ ఏదో వెనక్కికేసుకోవాలి, ఇక్కడ ఏదో దాచిపెట్టుకోవాలి అనుకోవడం అనేది చాలా పొరపాటు. ప్రేమైన దేవుని వారలారా, ఎందుకంటే పరవాసులమైన మనం, పరదేశులమైన మనం మన లోకానికి ఒకరోజు వెళ్ళిపోవాలి, ఆ లోకం గురించి ఆలోచించాలి, ఆ లోకానికి చేరుకునే వారంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఎలా బ్రతకాలి ఉన్నన్ని రోజులు? వాళ్ళు ఉన్నన్ని రోజులు అక్కడ వేరే కంట్రీస్కి వెళితే ఎలా బ్రతుకుతారు తెలుసా? అద్దె ఇంట్లో ఉంటారండి. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉంటారు, నివాసాలు కట్టుకోరు అక్కడ. తర్వాత వచ్చేస్తారు వాళ్ళ ఊరికి, వారి దేశానికి. అదెంత వాస్తవమో దేవుడు ఎంత అద్భుతమైన ఆలోచన ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి. 7వ వచనంలో, మనం ఈ లోకంలోనికి ఆ లోకం నుంచి ఈ లోకానికి మనం వచ్చేటప్పుడు ఈ లోకానికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏం తీసుకుపోలేం ప్రియులరా, ఏం తీసుకుపోలేం. నీవు సంపాదించింది ఏది ఇంత చిల్లి గవ్వ కూడా పట్టుకోపోలేవు నువ్వు. లాస్ట్కు నువ్వు ధరించుకునే శరీరం కూడా ఇక్కడనే వదిలేస్తావు. ఏది నీతో వచ్చేది ఉంది చెప్పు? ఏది నీతో ఉండేది చెప్పు? ఏది వస్తుంది చెప్పు? ఆస్తి, అంతస్త, ఐశ్వర్యమా, ప్లాట్ల, భూముల, ఏవి నీతో వచ్చేటివి? ఏవి రావు, ఏవి నీతో రావు. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమి తీసుకుపోలేము. కాబట్టి ఎలా ఉండాలి పరవాసులమైన మనం, పరదేశులమైన మనం ఎలా ఉండాలి? కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాం. అన్నము వస్త్రం, అంతే కదండి, అన్నము వస్త్రము. బయటి దేశంలోనికి వెళ్ళిపోతే అక్కడ ఒక ఇల్లు కట్టుకొని ఉంటావా? జస్ట్ ఒక అద్దె ఇంట్లో ఉండి కదా తిండి వస్త్రాలు చూసుకుంటావు. అది ఎంత వాస్తవమో, మనది కానీ దేశంలో, మనది కానీ లోకంలో ఉన్న మనము అన్న వస్త్రములు గలవారమై, అంతకు మించి ఏముంటుంది చెప్పండి? అన్నము వస్త్రం. అంతకు మించి ఏమి ఆలోచిస్తారు? అంతకు మించి ఆలోచిస్తున్నావు అంటే నీ దేశాన్ని నువ్వు మర్చిపోయావు. ఆలోచించండి ప్రియులారా, వాస్తవమా కాదా ఒకసారి ఆలోచించండి. ఒక బయటి దేశానికి వెళ్ళినప్పుడు ఒక అద్దె ఇంట్లో ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నీ నివాస స్థలము, ఇక్కడ నీ యొక్క కదా చోటు ఉందన్న సంగతి తెలుసుకున్న నీవు ఈరోజు నీవు కూడా నీ బ్రతుకులో, నీ జీవితంలో నీ నివాస స్థలమైన ఆ పరలోకం వెళ్ళడానికి ఈ భూమి మీద కొన్ని రోజులు ఒక పని మీద, ఒక బాధ్యత మీద అడుగు పెట్టబడిన నీవు ఆ పనులను పూర్తి చేసే క్రమంలో ముందుకు సాగాలి. ఆ కార్యక్రమంలో ముందుకు వెళ్ళే ప్రయత్నంలో మనం ఉండాలి. ఆ కార్యక్రమంలో, ఆ పనిలో, ఆ బాధ్యతలో ఉన్న మనము అన్న వస్త్రములు గలవారై ఉండాలి. అన్న వస్త్రము గలవారై వాటితో తృప్తి పొందుదాం. ఎందుకంటే మనం ఈ లోకంలోనికి ఏం తీసుకురాలేదు, ఏం తీసుకుపోము కూడా. ఆలోచించండి మీరు. అన్న వస్త్రములు గలవారై ఉండి తృప్తి పొందండి. అన్న వస్త్రములు గలవారై తృప్తి పొందండి. అంతటితో మీ ఆలోచన, అంతకు మించి ఆలోచించినా అది అపవాది ఆలోచన. ఇది ఎవరికి సాధ్యం చెప్పండి? మొదటి శతాబ్దపు క్రైస్తవానికి సాధ్యమైంది, భక్తుల జీవితాలకు సాధ్యమైంది ఆ రోజు. ఈరోజు ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? ఎవరు ఆలోచిస్తుండ్రు? మన ఎమ్మడి వచ్చేవి, మనతో వచ్చేవి దేవుడు అప్పచెప్పిన బాధ్యతలు, దేవుడు అప్పచెప్పిన క్రియలు మన బ్రతుకులో మనం పూర్తి చేయగలిగితే అవి మన ఎమ్మడి వస్తాయి. వాటిని మాత్రమే మనం తీసుకుపోతాం. ఆ క్రియలు మాత్రమే, ఆ పనులు మాత్రమే, ఆ కార్యక్రమాలు మాత్రమే మనతో వస్తాయి.
ఇక మిగతా ఏవి రావండి, ఏవి తీసుకోపోలేం. ఇల్లా ఇడిచిపెట్టిపోతాం, భూములా ఇడిచిపెట్టిపోతాం, ఆస్తులా ఇడిచిపెట్టిపోతాం, బంగారా ఇడిచిపోతావు, వజ్ర వైడ్యురాల అన్నీ ఇడిచిపెట్టిపోతాం. ఒకటి మనతో వచ్చేది ఏంటో తెలుసా? దేవుని కార్యక్రమాలను మన బ్రతుకులు మనం ఎప్పుడైతే పండిస్తామో వాటిని మాత్రమే, ఆ క్రియలు మాత్రమే మనం తీసుకెళ్తాం. అందు నిమిత్తమే, ఆ పనుల నిమిత్తమే, ఆ బాధ్యతల నిమిత్తమే ఈ లోకానికి మనం అడుగుపెట్టబడిన వారం అన్న సంగతి మర్చిపోకూడదు. ఈ ప్రపంచంలో పుట్టకునిపై దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక, అద్భుతమైన ఆలోచన కూడా నిన్ను ఈ భూమి మీదకి పంపించడంలో నీవు నేను అనుకుంటే వచ్చినది కాదు మన జన్మ. మనం కోరుకుంటేనో మనం ఆలోచిస్తూనో వచ్చినది కాదు ఈ జన్మ. దేవుడు ఏరికోరి అనుకోని కోట్ల సంవత్సరాల సంకల్పానికి ప్రతిరూపము లేదా ఆయన ప్రణాళికలో భాగమైన మనము దేవుని యొక్క సంకల్పం చొప్పున ఈ భూమి మీదకి అడుగు పెట్టబడిన వారం. ఎందుకు అడుగు పెట్టబడిన వారం, ఎందుకు ఈ లోకానికి వచ్చిన వారం అంటే ఎఫెసీ పత్రిక 2:10 ఎఫెసీ పత్రిక 2:10 మరియు వాటి యందు, ఎఫెసీ 2:10 మరియు వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూశారు, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయడానికి ఈ భూమి మీదకి అడుగు పెట్టబడిన వారం. ఆ సత్క్రియలు మాత్రమే మన ఎమ్మడొస్తాయి ప్రియులారా. ఈ పనులను మన బ్రతుకులో పూరించాలి. ఈ పనులను ఇవి మన బ్రతుకులో పూరించడమే మన మీద మోపడిన బాధ్యతలు. ఈ పనుల నిమిత్తము మనం భూమి మీద అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొంది ఆ పనులను పూర్తి చేసుకునే క్రమంలో మనకి ఇవ్వబడిన కాలంలో ఆ పనులను పూర్తి చేసేసేయాలి. ఈరోజు లోకంలో ఎంతోమందికి ప్రియులరా తమ స్వదేశమైన ఆ పరలోకం మర్చిన వారికి, ఆ స్వదేశం మర్చిపోయిన వారికి, ఆ లోకాన్ని మర్చిపోయిన వారికి, ఈ భూమి మీద పరదేశులం అన్న సంగతి, ఈ విషయాలను అనేకులకు తెలియజేసే బాధ్యతే మనకు అప్పజెప్పబడిన కార్యక్రమాలు, మనకు అప్పజెప్పబడిన బాధ్యతలు. ఎంతోమంది మర్చిపోయారండి. ఎంతోమంది ఆలోచనలు ఎరగని వారిగా ఉదయం లేస్తే సాయంత్రం వరకు మనుషులు ఏ ఆలోచనలతో, ఏ ఉద్దేశాలతో బ్రతుకుతున్నారో ఆలోచించండి. ఇదే మా లోకం, ఇదే కదా మాది శాశ్వతం. ఇక్కడనే ఉండిపోతాం, ఇక్కడనే చేసుకోవాలి, ఇక్కడనే దాచేసుకోవాలి, ఇక్కడనే సంపాదించేసుకోవాలి. ఇదే స్వాస్థ్యం అనుకున్న ఆలోచనలతో బ్రతుకుతున్న మనుషులకు పురికొలిపే ఆలోచనలో, ఆ బాధ్యతల్లో మన బ్రతుకులు ముందుకు సాగి ఆ పనులను పూరించి అనేకులకు మన తరంలో మనకు అప్పచెప్పిన ఈ బాధ్యతలను అనేకులకు తెలియజేసి అనేకులను ఆ మహోన్నతమైన లోకానికి వారసత్వం కలిగే విధంగా, లేదా అక్కడ ఉంది మన లోకం, అది మన యొక్క దేశం. మనమంతా ఈ లోకంలో, ఈ దేశంలో, మనది కాని లోకంలో పరవాసులుగా ఉన్నానైనా ఒక పని మీద, ఒక బాధ్యత మీద. ప్రపంచాలు పుట్టకునిపై దేవుడు మనకు ఈ బ్రతుకును, ఈ జన్మనిచ్చాడు, ఏరికోరి మనకిచ్చాడు. ఈ జన్మలో దేవుని యొక్క పనులను పూర్తి చేసుకొని తిరిగి మనకి ఇవ్వబడిన గడువులోనే పూర్తి చేసేసుకొని తిరిగి దేవుడుండే మహోన్నతమైన లోకమైన ఆ పరలోకం మనది. ఆ లోకానికి వెళ్ళాలి. అది మన లోకం. ఇక్కడ ఉన్నది పరవాసులుగా, పరదేశులుగా ఉన్నాం. ఇది మనది కాదు, ఇది మనది లోకం కాదు, ఇది మన దేశం కాదు, మన దేశం పరలోకం అని చెప్పేవారుగా మనం అంతా నిలబడగలగాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎవరు చెబుతున్నారు? ఈరోజు ఏ మనిషి ఆలోచిస్తున్నాడు? ఏ మనిషి బ్రతుకులో నాది మహోన్నతమైన లోకం, నేను ఆ లోకం నుంచి ఈ లోకానికి పరవాసిగా వచ్చాను, దేవుని బాధ్యతలను, దేవుని యొక్క ఉద్దేశాలను పూరించడానికి వచ్చాను, నాకు ఇవ్వబడిన గడువులో వాటిని పూర్తి చేసుకొని ఒకరోజు నా దేశమైన పరలోకం వెళ్ళిపోవాలన్న ఆలోచనతో బ్రతుకుతున్న వారు ఎంతమందిగా ఉన్నారు ఆలోచించండి ప్రియులారా. ఎంతమందిగా ఉన్నారు? ఏ మనిషి ఆలోచిస్తున్నాడు చెప్పండి? ఈరోజు మనది కాదండి ఈ లోకం. మనమంతా పరవాసులం ప్రియులారా. ఆ లోకం నుంచి ఈ లోకానికి వచ్చిన వాళ్ళం. మనం అంతా అక్కడ వెళ్ళాలి. అక్కడ ఉన్నాయి మన నివాస స్థలాలు, అక్కడ ఉన్నారు మన స్వాస్థ బంధం, మన పరలోకపు తండ్రి, మన స్వాస్థ బంధమైన పరలోకపు తండ్రి. ఆ లోకంలోనికి వెళ్ళిపోవాలి, ఆ దేశంలోనికి వెళ్ళిపోవాలి. అక్కడ మనం అంతా ఉండేది, అక్కడ మనం అంతా నివసించేది. ఒక దేశంలోనికి వెళితేనే ఎప్పుడెప్పుడు వెళ్ళాలి నా దేశంలోనికి, నా బంధువుల దగ్గరికి, నా భార్య పిల్లలతోనికి నా స్నేహితుల దగ్గరికి, నా
పొలిమెరలు లేదా నా ఆస్తులు, నా నివాసాలు ఇవన్నీ అక్కడ కదా అని ఆలోచించే నీవు, మరి ఈ భూమి మీద కూడా ఒక పరవాసిగా ఉన్న నీవు నా దేశానికి ఎప్పుడే వెళ్ళిపోవాలి, నా తండ్రిని ఎప్పుడు చూడాలి, నా నివాస స్థలమైన ఆ లోకానికి నేను ఎప్పుడు చేరుకోవాలన్న ఆలోచనతో బాధ్యతలను పూర్తి చేసుకొని తిరిగి వెళ్ళే వాడివిగా, తిరిగి వెళ్ళే ప్రయాణంలో ఉండే వాడివిగా ఉంటున్నారా? ఒకసారి ఆలోచించండి. మనుషులను ఎవరున్నారండి అలా? ఏ మనిషిని చూడండి, ఉదయం లేస్తే సాయంత్రం వరకు ఏ మనిషి బ్రతుకును చూడండి, ఎక్కడ ఉండేవాడుగా ఉన్నాడు, ఎక్కడ వెళ్ళిపోయేవాడుగా కనబడుతున్నాడు. మనుషులను చూడండి, ఆ లోకానికి వెళ్ళిపోయేవారుగా ఉన్నారా? ఆ దేశాన్ని చేరుకోవాలి, నా దేశమైన ఆ పరలోకం చేరిపోయే వారంగా మేము ఉండాలి, ఆ తండ్రి దగ్గరికి చేరుకోవాలన్న వాళ్ళు ఎంతమంది అండి? ఈరోజు ఎంతమంది ఉన్నారు? ప్రేమైన దేవుని వారలారా, భక్తుల జీవితాలను చూద్దామా ఒకసారి. ఎలా బ్రతికారో తెలుసా అండి? అసలు ఏ విధంగా బ్రతికారో తెలుసా? వాళ్ళ యొక్క బ్రతుకులు మనకు జీవిత పాఠాలండి. ఎన్నో విషయాలను, ఎన్నో సంగతులను, ఎన్నో పాఠాలను మనకు బ్రతుకు పాఠాలుగా దేవుడు చూపిస్తున్న, ఇప్పటికీ మనకు అర్థం కాక, ఇప్పటికీ మనం ఆలోచించలేక ఏదో ఇంటూ ఏదో తెలుసుకొని వెళ్ళిపోతున్నామే తప్ప ఆచరణలో పెట్టలేకపోతున్నాం. మన బ్రతుకులో ఆస్వాదించుకోలేకపోతున్నాం. ఉంటుందిలే బైబిల్లో, అలా రాయబడితేలే బైబిల్లో అన్న బైబిల్కి పరిమితం చేసామే తప్ప, ఏదో ఒక గంట సేపు, ఒక 45 నిమిషాలు దాంట్లో కూర్చొని కొద్దిగా ఆలోచిస్తామే తప్ప, తర్వాత ఇది మన బ్రతుకులు ఏం చేయాలి, ఇది మన బ్రతుకులో నెరవేర్చుకోవాలి, దీని ప్రకారంగా బ్రతకాలి, దీని ప్రకారంగా నిలబడాలి అన్న ఆలోచనలు మనకు ఆలోచన ఉండదు. ఆ సోయే లేదు మనకు. ఎందుకు చెప్పబడుతున్నాయి ఇంత రీతిగా ఈ మంగళవారంలోనికి మనల్ని నడిపించడం, ఇదో ఈ అంశంతో మనతో మాట్లాడడం, మనల్ని పురికొల్పడం, మనల్ని ఆలోచింపజేయడం. ఒక పరవాసివిరా బాబు, దేశం కానీ దేశంలో బ్రతుకుతున్నావు, నీ దేశమైన పరలోకానికి తిరిగి వచ్చే వాడివిగా నువ్వు కనబడట్లేదు. దేశం కానీ దేశంలో ఒక పరవాసిగా బ్రతుకుతున్నావు. నువ్వు పరవాసిగా ఉన్న సంగతి మర్చిపోయావు. నీ దేశం కానీ దేశంలో ఒక పరవాసిగా ఉన్న సంగతి మర్చిపోయి ఈ లోకంలో పరవాసివైన నీవు నీది కానీ ఈ లోకంలో, నీది కానీ దేశంలో ఏదో సంపాదించాలి, ఏదో దాచేసుకోవాలి, ఏదో కదా పొందాలి, అనుభవించాలి, ఇక్కడ స్థాపించాలి, లేదా ఏదో వెనక్కేసుకోవాలి అనుకోవడం ఎంతవరకు అది ఏమంటారండి, తెలివైన ఆలోచన అంటారు? కనీసపు ఆలోచన ఉందా? ఆలోచించండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో చూడండి, భక్తుల జీవితాలను చూడండి, ఎలా బ్రతికారు ఇలా జీవితాలను చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8 నుంచి చూద్దామండి. 8 నుంచి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8 నుంచి అండి. వీళ్ళు ఎలా బ్రతికారో చూడండి ప్రియులారా. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, ఏమండి, ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలను అది ఎరగకే బయలు వెళ్ళెను. చూసారా, అబ్రహామును దేవుడు పిలిచాడండి. అబ్రహామా, నేను ఒక దేశంలోనికి నేను తీసుకుపోతున్నాను అన్నప్పుడు, ఏ దేశంలోనికి ప్రభా, ఎక్కడ ప్రభా అని ఏం మాట్లాడలేదండి. నేను ఒక దేశానికి తీసుకుపోతున్నా, ఒక దేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను, నేను ఆగమన్నంత వరకు, నేను ఉండన్నంత వరకు నువ్వు ప్రయాణం చేస్తూ ఉండాలి, ఆ దేశంలోకి నేను నడిపిస్తున్నాను. ఏ దేశము, ఎక్కడ, ఎంత దూరం, ఇవన్నీ ఏం లేదండి. విశ్వాసముతో ఆ పిలుపుకు లోబడి అన్నాడండి. ఎంత నమ్మకం చూడండి దేవుడి మీద. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను. ఏదైతే స్వాస్థ్యముగా పొందనై ఉన్న దేశానికి వెళుతున్నాడో, ఆ వెళుతున్న ఆ దేశము ఎక్కడ వెళ్ళాలనో అది ఎరగకే బయలుదేరాడంటండి. తాను ఏదైతే స్వాస్థ్యంగా పొందనై ఉన్న దేశం ఉందో అది ఏ దేశము, ఎక్కడ, ఏ ప్రాంతం అనేది ఏమాత్రము తెలియదంటండి. తెలియకనే బయలు వెళ్ళాడంటండి. ఏంటి ఇంత గొప్ప విశ్వాసం? వెళ్ళారు చూడండి. ఒక దేశాన్ని ఒక స్వాస్థ్యంగా ఇస్తున్నాడండి. ఒక దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తున్నాడు. ఇది నీ దేశం, ఇది నీ స్వాస్థ్యం అని చెప్పాడు. కానీ వాళ్ళు ఎలా బ్రతికారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చూడండి 9వ వచనంలో, విశ్వాసమును బట్టి అతడును
అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇసాకు యాకోబు అనువారు. ఏమండి, ఈ స్వాస్థ్యము పొందనై ఉన్న దేశం ఏదైతే ఉందో ఈ దేశం కేవలము అబ్రహాముకు అనుకుంటే పొరపాటండి. సమాన వారసులు ఇసాకు యాకోబు కూడా ఆ దేశానికి సమాన వారసులు. ఆ దేశము ఏదైతే స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడో ఆ దేశానికి వీళ్ళు కూడా సమాన వారసులు. ఎవరు? ఇసాకు యాకోబులు. వీళ్ళు కూడా అదే స్వాస్థ్యాన్ని ఆ దేశానికి హక్కుదారులు వీళ్ళు కూడా. ఇప్పుడు చూడండి, ఈ శ్వాసను బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇసాకు యాకోబు అను వారును ఎలా జీవించారంట ఒక్కసారి మీరు చూస్తే, దేవుడు ఒక దేశాన్నే స్వాస్థ్యం ఇస్తే ఇది మీ దేశం అని ఇచ్చాడండి. అదే దేశం తెలుసా? పాలస్తీనా దేశం. పాలు తేనెలు ప్రవహించే దేశం పాలస్తీనా దేశం. దేవుడు ఆయనకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇది నీ దేశం అని ఇచ్చాడండి. అయితే ఆ దేశంలో ఎలా బ్రతికాడో ఒకసారి చూడండి. యాకోబు అను వారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఇక్కడ చూడండి, ఏమండి ఎంత అద్భుతమైన మాట రాయబడ్డది చూడండి. వాళ్ళకి ఏ దేశాన్నైతే దేవుడిచ్చాడో ఆ దేశము వాళ్ళదే. వాళ్ళదైన దేశంలో వాళ్ళు పరవాసులుగా ఎందుకు అనుకుంటుంటారండి? వాళ్ళదైన దేశంలో వాళ్ళకు పాలస్తీనా దేశాన్ని ఇచ్చాడు. ఇది మీ దేశం అన్నాడు. ఆ దేశం అంతా పెద్ద దేశం అండి, ఒక పెద్ద దేశం వాళ్ళకి ఇచ్చాడు. ఏమండి ప్రియులారా, మనకు ఒక 4 గుంటలు లేదా ఒక ఎకరా పొలం మనకు ఉందనుకోండి, దాని చుట్టూ కంచేసేస్తాం. అంతెందుకు ఒక 4 గుంటలు 5 గుంటలు ప్లేస్ ఉందంటే ఇంత ఇల్లు కట్టుకొని దానికి ఉమ్మీడిత కంపౌండ్ కట్టేసి ఇదంతా నాది, ఇదంతా మాది అని చెప్పుకుంటామండి, గొప్పగా చెప్పుకుంటాం. కానీ 4 గుంటలు ఒక ఎకరా పొలం కాదండి, దేశాన్నే ఇచ్చాడు. ఆ దేశము నీది అన్నాడు. వాళ్ళ దేశము అయినా ఆ దేశంలో మీరు ఇది మైండ్లో పెట్టుకోవాలి, ఇది బాగా ఆలోచించాలి. ఆయనకిచ్చిన దేశంలో ఇది నీ దేశం అని దేవుడు చెప్పిన ఆ దేశంలో అతను ఎలా బతికాడంటే చూడండి, సమాన వారసులైన ఇసాకు అబ్రహాము ఏమండి విశ్వాసము బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇసాకు యాకోబు అను వారును గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశం అండి. అది వాగ్దత్త దేశం, అది వాగ్దానం చేయబడిన దేశం. ఆ వాగ్దానం చేయబడిన దేశంలో పరవాసులుగా ఎందుకు ఉండవలసిన అవసరం వచ్చింది చెప్పండి? వాళ్ళ దేశమే కదా. మీకు అర్థమవుతుందో? బుర్రకెక్కుతుంది ఏమన్నా? వాళ్ళ దేశంలో పరవాసులుగా ఎందుకు ఉంటారండి? వాళ్ళ దేశం అని అలా కదా. మా దేశము, మేము పరవాసులు ఎందుకు అవుతాం అంటే వాళ్ళకి ఇవ్వబడిన దేశంలో కూడా వాళ్ళు ఎలా బ్రతికారంట? పరవాసులుగా. ఎందుకు పరవాసులుగా? ఈ దేశము మాది కాదు, మా దేశము పరలోకం అన్న ఆలోచనలతో ఆ దేశంలో ఏం చేశారు తెలుసా? మనలాంటి ఈ పెద్ద పెద్ద కట్టడాలు కట్టలేదండి, గుడారాలు వేశారంటండి. ఎందుకు గుడారాలు వేశారు చెప్పండి ప్రియులరా? ఎందుకు గుడారాలు వేశారో తెలుసా? దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కాబట్టి ఎప్పుడు పిలిచినా గుడారాలను సర్దుకొని భుజాల మీద పెట్టుకొని ఇంకో చోటికి వెళ్ళాలి. స్థిరమైన కట్టడలు కట్టుకున్నాం అనుకో, పోతామా? పోలేము. ఆలోచించండి, ఆశ అంతా దాని మీదనే ఉంటుంది, ఆలోచన అంతా దాని మీదనే ఉంటుంది. ఒకసారి ఆలోచించండి ప్రియులరా, ఈ సందర్భంలో ఈ విషయాన్ని కూడా మీరు ఆలోచిస్తే ఎలా బ్రతికారండి? గుడారాల్లో నివసించారంటండి. ఒక దేశము వాళ్ళది, దేశమంతా ఆ ప్రాంతం మొత్తం వాళ్ళదే. వాళ్ళ దేశము వాగ్దత్త దేశము, ఆ పాలస్తీనా దేశంలో నివసిస్తూ ఆ దేశం మాది కాదు అన్నట్లుగా బ్రతికారంటే మరి మీదైన దేశం ఏది? ఇది ప్రశ్న. వారిదైన దేశం ఏది మరి? ఇంతకు వారిదైన దేశము పాలస్తీనా దేశం కాదా? చెప్పండి, కాదా? కాదు కాబట్టి వాళ్ళు ఎలా బ్రతికారు? ఆ దేశంలో పరదేశులుగా బ్రతికారంట, పరవాసులు అయ్యారంట. మరి ఏది మీ దేశం అయ్యా? ఎంత అద్భుతంగా బ్రతికారు చూడండి ప్రియులరా. ఏంటండి మనం ఏంటండి అసలు? మనకి ఉన్న ఆస్తులు ఏంటి? ఇదో ఇంత ఉంది. ఇది అమ్మమంటే 1 ఎకరా పొలం ఉంది నాకు. ఈ ఎకరా పొలం ఒక 2 గుంటల 3 గుంటల జాగా.
దీన్ని చూసేసుకొని నేను మురిసిపోతున్నా, ఇది నాది, ఇది మాది, నాది ఇక్కడనే అని నేను అనుకుంటున్నాను. కానీ ఒక దేశమే ఇచ్చేస్తే ఆ దేశంలో, వాగ్దత్త దేశంలో పరవాసులుగా బ్రతికారంటే వాళ్ళకు మనకున్న తేడా ఒకసారి ఆలోచించండి ప్రియులరా. వాళ్ళకు తెలిసిపోయిందండి, ఈ దేశము మాది కాదు, మా దేశము పరలోకం అన్న సంగతి అర్థమైపోయి పరవాసులం మేము. ఒక పని మీద, ఒక బాధ్యత మీద వచ్చిన వాళ్ళము. ఆ బాధ్యతలను పూర్తి చేసుకొని ఒకరోజు వెళ్ళవలసిన వారము. గుడారంలో నివసించారంట. దేవుడు ఎక్కడికైనా పిలవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవనొచ్చు, ఎప్పుడైనా పిలవచ్చు. కాబట్టి గుడారాలు నింపుకొని భుజాల మీద పెట్టుకొని ఇంకోతోన గుడారాలు వేసుకోవడం. ఆ కాలంలో అలా జీవించారు వాళ్ళు. మనం ఏం చేస్తాం, స్థిర నివాసాలు కట్టుకొని ఉంటాం. అందుకే అరే పలాని ఊరికి వెళ్ళి సేవ చేయరా బాబు అని అంటే, ఈ యొక్క ఇల్లును ఇదో ఇక్కడ నిర్మించుకున్న ఈ కట్టడాన్ని చూసి మనం వదిలిపెట్టలేం, పోలేం. వద్దురా బాబు ఇట్లకెళ్ళి అన్న సేవ చూసుకుందాం అనుకుంటాం. మంచి మంచి భవనాలు నిర్మించుకోవడం వల్ల చూసారా ఎంత అద్భుతంగా బ్రతికారో, ఎటువంటి ఆలోచనలతో వాళ్ళు బ్రతికారో ఒకసారి ఆలోచిస్తే మతిపోతుందండి. ఇంకా చూడండి 10వ వచనంలో ఎందుకు అలా బ్రతికారు అని అంటే, ఎలా అయినగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చూసారా, అది పునాదులు గల పట్టణం, ఆ లోకానికి మేము వెళ్ళాలి, అది మా లోకము, అది మా దేశము అన్న సంగతితో బ్రతికారు ప్రేమైన దేవుని వారలారా. 13వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. 13వ వచనంలో వీరందరూ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తమ భూమి మీద, చూసారా, భూమి మీద ఉన్న ప్రతి మనిషి, భూమి మీద అడుగు పెట్టబడిన ప్రతి మనిషి, భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఇలా అంటున్నారు. వీళ్ళు కూడా ఏమంటున్నారు చూడండి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని, ఎవరు ఒప్పుకుంటున్నారండి? ఒప్పుకొని ఈ శ్వాసము గలవారై మృతి పొందిరి. ఈ శ్వాసంతో మృతి పొందిరి. ఈ శ్వాసంతో ఎవరు బ్రతుకుతున్నారు చెప్పండి ప్రేమైన దేవుని వారలారా? ఏమండి, ఎవరు పొందుతున్నారు? తాము భూమి మీద, అండర్లైన్ చేసుకుంటే, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. భూమి మీదకి అడుగు పెట్టబడిన ప్రతి మనిషి, భూమి మీదకి ప్రవేశించిన ప్రతి మనిషి పరదేశులము యాత్రికులమై ఉన్నామన్న సంగతి ఏ మనిషి ఆలోచిస్తున్నాడు, ఏ మనిషి ఎరిగాడు? ఒక్కసారి ఆలోచించండి ప్రియులరా. పరదేశులం, యాత్రికులం, యాత్రకి వెళ్ళిపోయినాడు అక్కడ ఏదో ఉండాలని చేస్తాడండి. ఏదో యాత్రకు వచ్చి 3 రోజుల యాత్రకి వెళ్ళి అక్కడ ఏదో కొనుక్కోవాలి, అక్కడ ఏదో స్థాపించాలి, అక్కడ ఏదో కుదబెట్టాలి, అక్కడ ఏదో కట్టాలని అనుకుంటున్నా యాత్రకాలం పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలని చూస్తాడు తప్ప 3 రోజుల 4 రోజుల యాత్రకాలం. ఒక యాత్రకంటే వెళ్తాం, ఆ యాత్రలో 4 రోజులు 5 రోజులు 10 రోజులు ఉంటావు. ఆ తర్వాత చూడవలసినవి చేసుకొని త్వరగా మన దేశానికి, మన ఊరుకు, మన ప్రాంతానికి వెళ్ళిపోవాలనుకుంటావు తప్ప అక్కడ అది చూసి అవి చూసి కదా మనం కూడా అలానే చేసేస్తాం, అలానే ఉండిపోతాం, అలానే కట్టుకుందాం, అలానే చేసుకుందాం అని అనుకోం కదా. యాత్రకాలం పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలనుకుంటాం తప్ప అక్కడ ఏదో మనం స్థిరంగా అక్కడనే ఏదో నివాసాలు చేసుకోవాలన్న ఆలోచన మనకు ఎలా అయితే ఉండదో ప్రియులరా ఆలోచించండి. భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా తాము భూమి మీద ప్రతి మనిషి ఆలోచించాలి. తాము భూమి మీద, మేము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకోవాలి. ప్రతి మనిషి ఆలోచించాలి. ఆలోచింపజేయవలసిన అవసరత ఈరోజు నీ మీద, నా మీద ఉంది. ఇది మన మీద మోపబడిన బాధ్యతలు. ఇవి మనం చేయవలసిన పనులు, మనం చేయవలసిన కార్యక్రమాలు. తెలుసుకున్న నీ కాడికే నీకే పరిమితం కాదు. ఈరోజు నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ కుటుంబాన్ని, నీ ఇంట్లో ఉన్న భార్య బిడ్డలను కదా, నీ ఇంటి వెనకల కానీ, నీ ఇంటి ముందల కానీ, లేకుంటే ఈ తరంలో ఉన్న అనేకులను ఆలోచింపజేసే పనిలో నువ్వు ఉండాలి. ఆ విధంగా మాదిరిగా నీవు బ్రతకాలి. ఆ విధమైన జీవితం నువ్వు గడపగలిగితే నిన్ను చూసి ఆలోచిస్తారు కదా. నిజం చూస్తే ఈయన బ్రతకాలనే ఉంది. ఏముంది నీ బ్రతుకు, నీ ఆలోచనలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు? మనం ఒక యాత్రికులా కనబడుతున్నావా? ఒక పరవాసులుగా మనం కనబడుతున్నావా? అలా కనబడితేనే కదా నిజం కదా అనే ఒక ఆలోచన కదా, ఒక అవకాశం వాళ్ళు గమనించే విధంగా మన బ్రతుకులు ఉండాలి కదా. వాళ్ళు గమనిస్తున్నా కూడా ఆ విధంగా ఉన్నాయి ఇలా బ్రతుకులు అనేదిగా ఉండాలి. అలా లేదు. మన ఇంట్లో ఉన్న వాళ్ళని ఆలోచింపజేయట్లేదు. మన ఇంట్లో ఉన్న కదా భార్య పిల్లలే ఆలోచించలేకపోతున్నారు. మన ఇంట్లో ఉన్న వాళ్ళే ఆలోచించలేకపోతున్నారు, ఆలోచింపజేయలేకపోతున్నాం. వాళ్ళే ఆలోచనలోనికి రాలేదు, వాళ్ళే సరైన అవగాహనలోనికి రాలేదు. ఇంకా మనకే ఒక క్లారిటీ లేదు. ఇంకా అనుకుంటూ చెప్పే వరకే ప్రసంగాల వరకే కదా. ఎన్నో ప్రసంగాలు చేస్తాం, ఎన్నో మాటలు మాట్లాడతాం. జీవించొద్దు. ఎన్నైనా రాయొచ్చు, ఎన్నైనా చెప్పొచ్చు. జీవించొద్దు.
మాదిరి వద్దు, బ్రతకొద్దు, 10 మంది బేస్ కరెక్ట్, వీడు బాగున్నాడు అన్నట్లుగా నీకు ఆ సాక్ష్యం ఉండొద్దు, ఆ పరిస్థితి ఉండొద్దు. ఏముంది మనకు? ఆలోచించండి ప్రియులారా. ఇంకా చూడండి 14వ వచనంలో, ఇలాగూ చెప్పువారు, ఇలాగూ మాట్లాడేవారంట, ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు కారా. ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళంట తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు కారా. చూసారా, ఈ ఆలోచన కలిగిన వాళ్ళు తమ స్వదేశాన్ని వెతుకుచున్నట్లుగా కనబడుతుంది. తమ స్వదేశమైన ఆ పరలోకాన్ని వెతుకుతున్నవారు, ఇది మాది కాదు, తమ సొంత దేశాన్ని వెతుకుచున్నట్లు ఇలా ఆలోచించేవాళ్ళు. 15వ వచనం, వారు ఏ దేశం నుండి వచ్చారో, ఎబ్రి 11:15 అలా కంటిన్యూగా వెళ్తున్నాను. వారు ఏ దేశం నుండి వచ్చారో చూసారా, మనం ఆ దేశమైన పరలోకం నుంచి వచ్చామండి మనమంతా. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం అందించుకునే ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి యుండును. సులువుగా ఉంటుందండి గుర్తుంటే. ఏమండి, వారు ఏ దేశం నుండి అయితే వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకుంటే మరలా తిరిగి వెళ్ళుటకు వీలు కలుగుతుంది. జ్ఞాపకమే లేకపోయే, జ్ఞాపకాలలో రావట్లేదు అసలు. ఇంకా వెళ్ళే అవకాశం ఉంది? ఏమండి, ఉదయం లేస్తే రాత్రి వరకు ఒక్కసారైనా నేను పరదేశిని, నా దేశానికి నేను వెళ్ళాలి, ఈ లోకంలో నేను పరవాసిగా ఉన్నాను, ఏదో ఒక రోజు యాత్రను ముగించాలి, ఎప్పుడైనా ముగించవచ్చు, ఎప్పుడైనా దేవుని పిలుపు రావచ్చు, ఆ పిలుపు రాగానే నా లోకమైన పరలోకానికి నేను చేరుకోవాలి అన్న విశ్వాసంతో బ్రతుకును ముందుకు కొనసాగిస్తున్నావా? ఉదయం లేస్తే సాయంత్రం వరకు మన బ్రతుకులు ఎప్పుడైనా మనకు నేను పరదేశిని, నేను పరవాసిని, నేను ఆ లోకం నుంచి ఈ లోకానికి వచ్చిన వాడిని, నా స్వదేశానికి నేను వెళ్ళాలి అని ఆ దేశము జ్ఞాపకంలో ఉందా? ఆ దేశం గురించి ఏమైనా ప్రస్తావనకు రోజులో వస్తుందా? నీ బ్రతుకులో ప్రస్తావనకు వస్తుందా? రోజులో ఎన్నిసార్లు ప్రస్తావనకు వస్తుందండి? నా లోకమైన పరలోకం వెళ్ళడానికి, ఆ దేశాన్ని చేరుకోవడానికి అన్న ఆలోచనలు ఎన్నిసార్లు జ్ఞాపకంలోనికి వస్తున్నాయి? ఏమండి, వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశంను జ్ఞాపకం ఉంచుకున్నారు. మనసులో ఉంది, వాళ్ళకు ఉండిపోయింది. ఎప్పటికైనా మేము వెళ్ళాలి, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నారు దేవుని యొక్క పిలుపు కోసం. ఆయన ఎప్పుడు పిలుస్తాడో, పనులు ఎప్పుడు పూర్తయిపోతావో, ఇచ్చిన గడువు ఎప్పుడు పూర్తయిపోతుందో అప్పుడు మా దేశానికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ బ్రతికిన వాళ్ళండి. ఆ లోకాన్ని జ్ఞాపకంలో ఉంచుకున్నారు, ఆ దేశాన్ని జ్ఞాపకంలో ఉంచుకున్నారు. ఊరు జ్ఞాపకం లేకపోతే అక్కడనే తిరుగుకుంటుంటాం, వచ్చిన అడ్రస్ గుర్తు లేకపోతే, వచ్చిన మార్గం గుర్తు లేకపోతే ఆడనే తిరుగుతుంటాం. ఏమండి, దారి మర్చినవాడు గమ్యాన్ని చేరుకోలేడు. ఏమండి, బాట మర్చినవాడు గమ్యాన్ని చేరుకుంటాడా? చేరుకోలేడు. మార్గాన్ని మర్చినవాడు గమ్యాన్ని చేరుకోలేడు. నీ ఊరే నీకు జ్ఞాపకంలో లేదు. ఏ ఊరు అంటే నీకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చినావు అంటే తెలియదు, ఏది నీ యొక్క దేశం అంటే నీకు తెలియదు, నీ ప్రాంతం ఏదంటే తెలియదు. ముఖానికి ఎర్రయి చూస్తున్నావు అంటే నేనేమన్నా చెప్పడు, ఆ పిచ్చోడిలా చూడొచ్చు. అలానే ఉంది ఈరోజు పరిస్థితి. నీ దేశమే నీకు అసలు జ్ఞాపకంలోనికి లేదు, జ్ఞాపకమే రావట్లేదు. అలాంటప్పుడు ఇక నువ్వు ఆ లోకానికి వెళ్ళాలన్న ఆలోచన ప్రణాళికలు ఎప్పుడు వేసుకుంటావు? ఆలోచించండి ప్రియులారా. 16వ వచనంలో, అయితే వాళ్ళు చూడండి, వారికి వీలు కలిగి ఉండునని చెప్పిన తర్వాత 16వ వచనంలో ఏమంటాడు? అయితే వారు దేనికోసం కనిపెడుతున్నాడో తెలుసా? అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అంటండి. శ్రేష్టమైన దేశం ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో శ్రేష్టమైన దేశం అంటే పరలోకం. ప్రేమైన దేవుని వారలారా, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత ఆ అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడాడు. ఎంత అద్భుతమైన మాట అండి. ఇంత గొప్పగా బ్రతుకుతున్న వారి గురించి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడను అని చెప్పుకుంటున్నాడు అంటండి. దేవుడు ఉన్నతమైన వాడు, ఉన్నత శక్తిమంతుడు. మన పేరు, మన పలుకుబడి, ఏమండి,
ప్రజల్లో మనం గొప్ప చేసుకోవడం కోసం, మనం ఉన్నతమైన వ్యక్తులమని చెప్పుకోవడం కోసం ఎలా మాట్లాడుతుంటామో తెలుసా? మనకు బాగా ఒక అధికారంలో ఉన్న వాళ్ళు, మంచి స్థాయిలో ఉన్న వాళ్ళను గుర్తు చేస్తుంటాం. ఏమని గుర్తు చేస్తుంటాం? పలాని ఎమ్మెల్యే తెలుసా నీకు? తెలుసు. ఆ ఎమ్మెల్యే నాకు ఫ్రెండు, ఆ ఎమ్మెల్యే నాకు ఫ్రెండు అంటే అప్పుడు నా లేవల్ ఏమైపోతుంది? మీ ముందర పలాని ఎమ్మెల్యేకు నేను ఫ్రెండు అనే వరకు నా లేవల్ ఏమైపోతుంది? మీ మధ్యన పెరుగుతుంది. ఇక్కడ దేవుడు తన లేవల్ను పెంచుకోవడం కోసం అబ్రహాము ఇసాకుల దేవుడు అని అంటలేడు. ఆల్రెడీ దేవుడు శక్తిమంతుడు, ఉన్నతవాడు, గొప్పవాడు దేవుడు. అటువంటి దేవుడు ఎవరి గురించి చెప్పుకుంటున్నాడంట? ఎవరి దేవుడు నన్ను చెప్పుకుంటున్నాడు? చూడండి ఇక్కడ, అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడునని చెప్పుకున్నట్టుకు నేను సిగ్గు పడడు అంటున్నాడు దేవుడు. ఏమండి, ఈ మాటను చూడండి. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు అని అంటే ఎంత గొప్పగా, ఎంత ఉన్నతంగా బ్రతికితే వారి దేవుడనని చెప్పుకుంటున్నాడు దేవుడు. ఇక్కడ ఒకసారి ఆలోచించండి. పలాని వాడి దేవుడునని నేను చెప్పుకుంటున్నా మనతో. ఎంత ఉన్నతమైన ఆలోచనలు, ఎంత ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉంటే అంత గొప్పగా బ్రతికితే వారి దేవుడునని చెప్పుకుంటున్నానంటే వారు ఎక్కడ కూడా దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలను తుంగలు దొక్కిన వాళ్ళు కదండి. దేవుని యొక్క ఆలోచనలకు ఏమండి సంకల్పానికి ఎగనాం పెట్టిన వాళ్ళు కారండి. దేవుడు అనుకున్నట్లుగా దేవుని యొక్క ఉద్దేశాలలో బ్రతుకుతున్నవారు కాబట్టి, దేవుడిని ఉన్నతమైన ఆకాశమంత ఎత్తులో చూపిస్తున్నవారు కాబట్టి, దేవుడిని మహిమపరిచే బ్రతుకులు అవి కాబట్టి దేవుడు గొప్పగా చెప్పుకుంటున్నాడు. నా పిల్లలు వాళ్ళు అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడని నేను. దేవుడికి ఎక్కడ తలవంపు తెచ్చే పనులు తీసుకొచ్చేవారు కాదండి వాళ్ళు. అందుకే దేవుడు అంత గొప్పగా చెప్తున్నాడు, అంత ఖండితంగా చెప్తున్నాడు, నేను వారి దేవుడను, పలాని వారి దేవుడను, పలాని వాని దేవుడను అని మనతో చెప్పుకోలేదు. ఎక్కడ కూడా చెప్పుకున్నట్టుగా మన బ్రతుకులు ఉన్నాయా? అంత గొప్పవాడైన దేవుడు మన గురించి చెప్పుకునేదంత. ఒక మామూలు మనిషిని నేను కదా ఎరిగాను, వారి దేవుడనని చెప్పుకుంటున్నాడు అంటే ఒకసారి ఆలోచించండి. మనమేమో అధికారంగా ఉన్న వాళ్ళను మనం పలాని సీఎం తెలుసా, పలాని దేశ సీఎం, పలాని రాష్ట్ర సీఎం తెలుసా, వాళ్ళు ఆ తరపున నాకు బంధువు అవుతాడు అంటే మన లెవెల్ పెరిగిపోతుంది. ఉన్నతాధికారులను మనం తీసుకొని మన లెవెల్ని పెంచుకుంటున్నాం. ఉన్నతమైన దేవుడు మామూలు మనుషులను కదా పరిచయం చేస్తూ వారి దేవుడునని చెప్పుకుంటున్నాడు అంటే ఎంత ఉన్నతమైన ఆలోచన అండి. వాళ్ళ బ్రతుకుల గురించి ఆలోచిస్తే మీకు అర్థమవుతుందో లేదో ఆలోచించండి. అంత ఉన్నతమైన ఆలోచనలతో దేవుడు వాళ్ళ బ్రతుకుల గురించి చెప్తున్నాడంటే ఎంత ఉన్నతంగా బ్రతికితే దేవుడు వాళ్ళ గురించి చెప్తున్నాడు. ప్రియులారా, ఎలా అయినాగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. అలాంటి వారి కోసమే కదా ఆ మహోన్నతమైన లోకం. ప్రేమైన దేవుని వారు ఆ లోకానికి వచ్చేవారుగా, ఆ లోకానికి వెళ్ళిపోయేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. మనం అంత పరదేశులము, పరవాసులము, యాత్రికులము. ఈ యాత్రను ఇదో ముగించుకొని తిరిగి వెళ్ళేవారంగా ఉండాలనేదే ఆ పరలోకపు తండ్రి ఉన్నతమైన ఆలోచన అండి. దావీదు మహారాజు కూడా ఎంత ఉన్నతంగా మాట్లాడుతున్నదో తెలుసా ప్రియులారా? దావీదు మహారాజు ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేల్ ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలించిన దావీదు మహారాజు మాట్లాడుతున్న మాటను మనం చూడగలిగితే, అతను కూడా తను బ్రతుకుతున్న కాలంలో తను మాట్లాడిన ఉద్దేశాలను మనం చూడగలిగితే, దినవృత్తాంతములు 29వ అధ్యాయం 15వ వచనంలో మీరు చూడగలిగితే అతను కూడా మాట్లాడుతున్న మాటలు ఏంటి తెలుసా? దినవృత్తాంతములు 29:15వ వచనం అండి. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము అంటున్నాడండి. ఎవరండి? మా పితరులందరి వలనే, మా పితరుల్లాగానే మేము కూడా. పితరులు ఎవరండి? అబ్రాహాము, ఇసాకు, యాకోబులే కదా. దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రాహాము నుంచే వచ్చిండు కదా. మా పితరుల వల్లే అంటున్నాడు ఇక్కడ. మా పితరుల వల్లే మేమును నీ సన్నిధిన అతిథులం. అతిథి అంటే ఏమండి? ఉండిపోయేవాడా, వచ్చిపోయేవాడా? ఏమంటే మన ఇంటికి ఒక అతిథి వచ్చాడు. అతిథి అంటే ఇక్కడనే ఉండిపోయేవాడా, 2 రోజులు చూసి వెళ్ళిపోయేవాడా? అతిథి అంటే ఏమండి 2 రోజులు 3 రోజులు ఉండి ఆ తర్వాత వెళ్ళిపోయేవాడు అతిథి అంటే. మరి మనం కూడా ఎలాంటి వారం అంట? అతిథులమును పరదేశులమునై ఉన్నాము. అతిథులము, కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయేవారు మనం. ఇక్కడ కాదు మన పర్మనెంట్ ప్లేస్. అతిథులమును పరదేశులమై ఉన్నాము. మా భూనివాస కాలం ఉంది చూశారు, మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము. నీడ అంత అస్థిరము. నీడ ఏ విధంగా అయితే స్థిరముగా ఉండదో, నీడ సూర్యుడు ఉన్నంతసేపే అంతలో మాయమైపోతుంది నీడ. అంతలో మాయమైపోతుందండి నీడ.
అంతలో కనబడకుండా వెళ్ళిపోతుంది. ఈడ ఉంది నీడ అనుకుంటాం, కొద్దిసేపు చూస్తే అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటుంది, ఆ నుంచి చూస్తే వెళ్ళిపోయి ఉంటుంది, పూర్తి కనబడకుండా అయిపోతుంది. అలాంటిది మా భూనివాస కాలము, మాకిచ్చిన గడువు, మాకిచ్చిన కాలం అనేది అలాంటిది. ఇంతలో ఉండే అంతలో మాయమైపోయేది. స్థిరముగా ఉన్నవాడొకడును లేడు. ఈ లోకంలో ఏదో ఒక రోజు ఖాళీ చేసి, ఈ లోకాన్ని ఖాళీ చేసి నీ ఉండే మహోన్నతమైన లోకాన్ని చేరాలి. ఆ లోకానికి వచ్చేవారం మేమంతా నీ సన్నిధిన అతిథులము, పరదేశులమై ఉన్నాము. ఈ లోకంలో కొన్ని రోజులు ఎప్పటికైనా మేము ఆ లోకానికి చేరుకునే వాళ్ళం, ఆ దేశానికి వచ్చేవాళ్ళం. అది నాయన మా దేశం, అది నాయన మా లోకం అని ఆలోచించుకొని బ్రతికిన వారు ప్రేమైన దేవుని వారలారా. ఏం తీసుకోపోలేదు, ఏం వెనకేసుకోపోలేదండి. ఎన్నో సంపాదించిన అన్నీ మందిరం కోసం అంతా సిద్ధపరిచి స్థిరపరిచి ఆలయాన్ని కట్టాలనుకున్న దావీదు మాట్లాడిన మాట ఇది. వద్దు నాన్న, నీవు కట్టద్దు, అనేక యుద్ధాలు చేశావు, నీ చేతులు రక్తంతో తడిచాయి, వద్దు, నీ కుమారుడు ఆ దేవాలయాన్ని కట్టేస్తాడు అని చెబుతున్న సందర్భంలో ఇదో సంతోషంగా కుమారుడు కడతాడు కదా అని వదిలిపెట్టి ఇదో ఈ మాటలు పలికిన మాట అండి. మేము పరదేశులం తండ్రి, నీ సన్నిధిలో మేము అతిథులం. మా భూకాలం యొక్క మా భూనివాస కాలము ముగిసిన మరుక్షణమే నీ ఉండే ఆ లోకం చేరుకోవాలి కదా, అది కదా మా లోకం, అది కదా మా నివాసం. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఏం మాట్లాడుతున్నాడో చూడండి, ముగించుకుందాం. ఇంకా యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మాట్లాడుతున్న మాట చూడండి. మనం అంత పరదేశులమని, మనం ఆ పరలోకం నుంచి ఈ లోకానికి పరవాసులుగా, యాత్రికులుగా, పరదేశులుగా కొన్ని రోజులు బాధ్యత మీద, దేవుని పనుల మీద, దేవుని ఉద్దేశాల మీద అడుగుపెట్టబడిన వారం మళ్ళీ తిరిగి మన దేశమైన పరలోకం మనం అంతా వెళ్ళిపోవాలన్న ఆలోచనతో అద్భుతమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా చెప్పాడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం చూడండి ప్రియులారా. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్క పండుగకు ముందే ఎరిగినవాడై. అబ్బా, ఎంత అద్భుతమైన మాట చూడండి. ఏమండి, తాను ఈ లోకము నుండి, ప్రభువుకు తెలుసండి నాది ఈ లోకం కాదని, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్క పండుగకు ముందే ఎరిగినవాడై. 3వ వచనంలో తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, మళ్ళీ తిరిగి దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువు వారు ఎరిగి అని ఉంది చూడండి. అక్కడ యేసు ఎరిగి ఎక్కడి నుంచి అయితే వచ్చాడో తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఆ దృష్టి, ఆ కోణంలో, ఆ ఉద్దేశాలలో మనం బ్రతుకుతున్నాం. ఒకసారి ఆలోచించండి. ఎక్కడి నుంచి అయితే వచ్చానో మళ్ళీ తిరిగి నా దేశానికి నేను వెళ్ళిపోయేవాడిగా ఉండాలి. ఆ వెళ్ళిపోయే లోపు నాకు అప్పచెప్పిన బాధ్యతలను, నాకు అప్పచెప్పిన పనులను సంపూర్ణంగా నెరవేర్చే పనిలో, ఆలోచనలో, ఆ కార్యక్రమాలలో నా బ్రతుకును ముందుకు నడిపించుకుంటున్నానా లేదా అన్న ఆలోచనలు కలిగి ఉండవలసిన వారమై ఉండేది పోయి ఈరోజు ఏదో సంపాదించాలి, ఏదో వెనకేసుకోవాలి, ఏదో చేసేసేయాలన్న ఆలోచనలతో మునిగిపోయి నీది కాని లోకమైన నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతే భయంకరమైన పరిస్థితుల్లో నీ బ్రతుకును నీవే చేజేతలా నడిపించుకోవట్లేదా? ప్రియులారా ఆలోచించండి. నీ దేశమైన పరలోకానికి వెళ్ళకుండా నీ దేశం కానీ నిత్య శిక్షలోనికి వెళ్ళిపోవడానికి బాటలు వేసుకుంటున్నావు తప్ప ఆ మహోన్నతమైన లోకాన్ని జ్ఞాపకంలో ఉంచుకొని ఆ పరలోకానికి చేరుకోవాలన్న ఉద్దేశాలతో బ్రతుకును ముందుకు నడిపించుకునే ప్రయత్నంలో ఎవరున్నారు ఈరోజు? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఉదయం లేస్తే సాయంత్రం వరకు మన బ్రతుకులు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన ప్రణాళికలు, మన నడవడి, మన ప్రవర్తన అంతా ఈ లోకమై, ఈ లోకానివై లేవా? ఇంకెక్కడిది నీ దేశమైన పరలోకం? ఇడిచిపెడితే ఎక్కడ వెళ్ళిపోతాం మనం? ఏదో ఆలోచనలో, ఏదో ఉద్దేశాలలో వెళ్ళిపోతున్నాం తప్ప ఏదో మంగళవారం, ఏదో ఇంత కదా ఆదివారం, ఏదో కార్యక్రమాలు వస్తున్నాయి కాబట్టి ఈరోజు మంగళవారం అని వచ్చేస్తున్నాం, ఏదో ఆదివారం అని వచ్చేస్తున్నాం తప్ప ఉద్దేశాలు మన మనసులో, మన ఆలోచనలో కదా, మన యొక్క ప్రవర్తన కానీ, మన యొక్క ఆలోచనలు కానీ ఏ విధంగా ఆలోచించుకుంటూ మనం ముందుకు నడుస్తున్నాం ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మన మనసు అంతా, మన ఆలోచనలంతా ఏమై ఉన్నాయి, ఏ విధంగా బ్రతుకుతున్నాం
ఆలోచించండి. ఇలాంటి ఆలోచనలతో దేవుడు మనల్ని ప్రియులరా ఎన్నో ఆలోచనలతో మనల్ని రేపుతూ కడుతూ రేకెత్తిస్తూ ఎన్నో విషయాలను చూపిస్తున్నా మనం ఇంకా ఆలోచించకపోతే ఇంకా 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 చెప్పండి ఇంకా ఎన్ని పాఠాలను ఇంటాం అన్నట్లుగా మనం ఉండిపోతే ప్రియులరా ఎప్పుడు మేలుకొనేది, ఎప్పుడు మనం నిలబడేది, ఎప్పుడు ముందుకు నడవాల్సింది? ఒకవైపు చేసేసుకుంటూ కదా, ఏ బాధ్యతలు అయితే ఉన్నావో, ఏ పని మీద అయితే వచ్చావో ఆ పనిలో ఉన్న నీవు అన్న వస్త్రములు గలవారై వాటి యందు తృప్తి పొంది, అన్న వస్త్రములు అంతే. ఇంకా నువ్వు అద్దె ఇంట్లో ఉంటావు, ఏ ఇంట్లో ఉంటావా తర్వాత విషయం. నీ అన్న వస్త్రాల గురించి ఏమేమి ఎంత సంపాదించుకుంటావో, ఎంతవరకు అవసరమో, ఎంతవరకు కదా నీకు అవసరతలు ఉన్నావో అంతకు నీవు మించి ఆలోచించకూడదు. ఇంకా అన్న వస్త్రాలు అంతే. ఆ పనిలో ఆ ఉద్దేశాలలో ఉన్న నీకు అవి ఉపయోగపడడం కోసం ఆలోచించాలి. అంతకు తప్ప మరొక ఆలోచన మనకు ఉండకుండా నిలబడగలిగినప్పుడు ప్రియులరా ఎందుకు మనకు భయంకరమైన పరిస్థితుల్లోనికి ఎందుకు వెళ్ళొచ్చు చెప్పు? వెళ్ళే అవకాశం ఉండదు. అంతకు మించి ఆలోచిస్తున్నావు అంటే ఇంక ఎన్నో ఆలోచనలతో నువ్వు పట్టి పీడిస్తుంటాయి. ఆలోచనలు ఎన్నో ఆలోచనలో ఊబిలో పడిపోతుంటాం. ఇంకా అంతకు మించి ఎక్కువ ఆలోచించడం అంటే ఊబిలో పడిపోతాం, దేవునికి దూరం అయిపోతాం మనం. ఈ రెండింటి గురించి ఆలోచిస్తే ఇక మనం ఇంకా దేవుడికి దగ్గర కాకుండా ఇంకెక్కడ పోతాం చెప్పండి? ఆ మహోన్నతమైన లోకాన్ని చేరుకోకపోతే ఇంకెక్కడ వెళ్తాం చెప్పండి? ఈ రెండింటి గురించి ఆలోచించండి. అంతకు మించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఎన్నో ఆలోచనల్లో మనం కదా కొట్టుకుపోతున్నాము. ఎన్నో ఆలోచనలు మనల్ని చుట్టేసుకున్నాయి. ఈరోజు ఎన్నో సుడిగుండాలు మనల్ని చుట్టేసినాయి. ఎన్నో సమస్యలలో మనం చిక్కుకొనిపోయాం. ఈరోజు దేవుడు ఎంత అద్భుతమైన ప్రణాళిక, ఎంత అద్భుతమైన భవిష్యత్తు తిరిగి అన్న వస్త్రాలు అంతకు తప్ప ఎక్కువ ఆలోచించకండి నాయన. ఎందుకంటే నేత్రాశ, శరీరాశ, జీవోడం ఇవన్నీ లోకంలో సాతాను ఉద్దేశాలకి. అంతకు మించి ఆలోచించొద్దు. మీరు పరవాసులు, యాత్రికులు ఆ పనులను పూర్తి చేసుకోవడం కోసం ఈ రెండింటి గురించి ఆలోచించండి అన్నది. కానీ లోకం మూడోది కూడా ఆలోచించాలన్నది. కూడు గుడ్డ నెక్స్ట్ ఊడు, మూడోది వచ్చేసింది. ఆ మూడోది వచ్చేసిన తర్వాతనే సమస్యలు. గూడు కట్టుకోవద్దని కూడా చెప్పట్లేదు ఇక్కడ. ఉండండి, కట్టుకోండి, కానీ ఇక్కడనే అని దాన్ని అంగరంగ వైభవంగా ఏదో తీర్చిదిద్దుకుంటూ ఉంటుంటే ఉండడానికి అంత చాలు. దాన్ని ఇంకో ఏదో రంగులు వేసి దిద్దుకుంటే 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, ₹1,00,00,000 కట్టి లాస్ట్కు అప్పులు తీర్చడం వల్లనే నీ బతుకు దేవుడి సన్నిధికి రాలేవు, దేవుని ఆలోచనల దగ్గరికి రాలేవు, దేవుని సంకల్పం అర్థం కాదు, దేవుని ఉద్దేశాలు అర్థం కావు. ఏదో చేసేయాలి, ఏదో దాచేసేయాలి, ఏదో సంపాదించాలి, ఏదో వెనక్కిసుకోవాలి. ఎవడు బ్రతుకు వాడిదిరా అన్నాడు దేవుడు. అంతే. నీ బ్రతుకు నీవు బ్రతుకు, నీ కొరకు నీవు ఆలోచించు, వాని కొరకు వాడు ఆలోచించుకుంటాడు. వాని కోసం ఏదో చేసేసేయాలని నీవు నీ బ్రతుకుని ఎందుకు దూరం చేసుకుంటావు? నువ్వు ఇచ్చిన గడువులో నువ్వు త్వరగా పూర్తి చేసుకొని ఒక పరవాసి ఉన్న సంగతి నువ్వు తెలుసుకొని నీ బిడ్డకు నువ్వు నేర్పి, నీ పిల్లలకు నువ్వు నేర్పి, నీ భార్య పిల్లలకు నువ్వు నేర్పి, ఆ తదనంతరం వాళ్ళు కూడా అదే పనిలో అదే ఆలోచనలతో ఉండే ప్రయత్నం కల్పించి నువ్వు నిలబడగలిగితే వాళ్ళు కూడా అదే బాటలో అదే ఆలోచనలో వస్తారు కదా. అది లేదు మనకు. పొద్దున పోతాడు, రాత్రికి వస్తాడు, ఎక్కడ పోతాడో తెలియదు. మళ్ళీ ఆ టైంలో నన్ను గృహ కూడిక లేదా కుటుంబ ప్రార్థన ఇవన్నీ ఏమి ఉండవండి. ఏ సోయి ఉండదు మనకు. కనీసం ఇంత బైబిల్ చదువుకుందాం, ఇంత దైవ జ్ఞానంలో ఉందాం, దేవుని స్మరణకు తెచ్చుకుందాం. క్షణం దేవుని స్మరణకు తెచ్చుకునే ఆలోచనలు ఎలా ఉంటాయండి మనకు? ఇదంతా క్రిమినల్ మైండ్ మనదంతా. ఏదో థాట్, ఏదో వదిలిపెడితే ఎక్కువ ఆలోచిస్తుంటుంది. ఇప్పుడు కూడా ఎక్కువ ఆలోచిస్తుంటాం మనం. అంతే. టైం అయిపోలేదు కానీ మీరు కూర్చున్నారు కానీ విడిచిపెడితే వెళ్ళిపోతుంది మన మైండ్. అటువంటిది మన మైండ్. దాన్ని కట్టడి చేయడం అంటే మామూలు విషయం కాదు. ప్రపంచాలను జయించడం కాదు, మనసును కంట్రోల్ చేసినవాడు గొప్పవాడు. ప్రపంచాలను జయించినవాడు గొప్పవాడు కాదు, మనసును నియంత్రించినవాడు గొప్పవాడు. వాడు మహనీయుడు అవుతాడు. ఆ మనసును కంట్రోల్ చేసి నీవు కూర్చుంటే నీ బ్రతికే, నీ జీవితం ఉన్నతమైన లోకాలకు వెళ్ళబోతుంది. ఆ మనసును కంట్రోల్ చేయకపోవడం వల్లనే దేవుడు అంటాడు, మనసు లేదు నాయన వాళ్ళకు అంటున్నాడు. ఎందుకు రాలేకపోతున్నా అంటే మనసు లేక వాళ్ళ మనసులో లేదు అంటున్నాడు. మనసులో ఉండాలి ఆలోచనలు. చేయాలన్నది మనసులో ఉండాలి. చేయాలన్నది నీ మనసులో, నీ తలంపులో, నీ ఆలోచనలో ఉండాలి. ఇర్మియా గ్రంథంలో చక్కగా మాట్లాడతాడు దేవుడు. వాళ్ళ మనసులోనే లేదు. మనసులో లేనప్పుడు ఏం చేస్తాడు? మనసులో లేనప్పుడు ఎలా వస్తాడు? మనసులో లేనప్పుడు ఏం చేస్తాడు? వాడు ఏం వింటాడు? ఏం చేయగలుగుతాడు?
మనసే లేనప్పుడు, మనసులోనే లేనప్పుడు అనే యొక్క ఆలోచన నాదే ఎలా ఉంటుంది? ప్రియులరా, ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత అద్భుతమైన! తండ్రి తన చేతికి సమస్తం అప్పగించననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు, మళ్ళీ తిరిగి దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి. చూసారా, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలను తీసుకొని నడుమును కట్టుకొని పనిలోనికి నిమగ్నం అయ్యాడండి. శిష్యులను ఆలోచింపజేస్తున్నాడు. శిష్యుల పాదాలు గడవడం అంటే మామూలు విషయమా? గురువు శిష్యుల పాదాలు గడుతారండి. గురువు పాదాలు శిష్యులు గడుతారు. గురువులను పాదాలు గడిగినవి మనం చూసినాం. కానీ మీరు కూడా నాలా ఉండాలి, అనేకులను రేపండి, అనేకులను ఆలోచింపజేయండి అని పనిని చూపిస్తున్నాడు ప్రభుల వారు. ఆ పనిని పూర్తి చేసుకొని తిరిగి ఆ లోకమైన పరలోకం చేరుకొని నాలాగా. మనది ఈ లోకం కాదు, మనది ఈ దేశం కాదు, మనది మహోన్నతమైన లోకం, తండ్రి ఉండే లోకం. చివరి మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు కూడా అపొస్తలుడైన పేతురు కూడా ఏం మాట్లాడుతున్నాడో చూడండి ప్రియులారా. 2:11 వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11 వచనం. ప్రియులారా, మీరు పరదేశులను, ఆయన కూడా అదే అంటున్నాడు, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక, మనమంతా పరదేశులము యాత్రికులమై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరేచ్ఛలు ఉన్నాయి చూశారు, శరీర కార్యక్రమాలు ఉన్నాయి చూశారు, శరీర ఉద్దేశాలు ఉన్నాయి చూశారు. వాటిని విసర్జిస్తే బాగుంటుంది. ఆత్మకు అడ్డుబండలుగా ఉన్నాయి అవి. మహోన్నతమైన లోకానికి వెళ్ళిపోలేనిదిగా, ఆ లోకానికి చేరుకొనలేనిదిగా చేసేస్తున్నాయి శరీర కార్యక్రమాలు, శరీర ఆశలు. మహోన్నతమైన లోకానికి అడ్డుబండలుగా మారాయి శరీరాశలు. ఆత్మకు విరోధంగా ఉన్నాయి ఆ కార్యక్రమాలు. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలు ఎన్ని, శరీరానికి సంబంధించిన ఆశలు ఎన్నెన్ని ఆశలు, ఎన్నెన్ని ఉద్దేశాలు, ఎన్నెన్ని కార్యక్రమాలు శరీరానికి. ఇవన్నీ అడ్డుబండలే. ఇవన్నీ మహోలోకానికి చేరనివ్వవు. ఆత్మ ఆ లోకాన్ని అందుకోదు. జాగ్రత్త. ఎక్కడ అర్థమవుతుందండి మనకు? ఇంతగానం దేవుడు చెబుతున్నా ఆ లోకానికి చేరుకునకపోతే చేరుకునేది నిత్య శిక్షలోనికి రా బాబు. ఆ శిక్షలోనికి వెళ్ళిపోవడమే తప్ప మళ్ళీ వచ్చేది లేదు. అంత భయంకరమైన శిక్షలోనికి మన బ్రతుకులు వెళ్ళకుండా మన దేశమైన పరలోకానికి వెళ్ళాలంటే ఆ దేశము జ్ఞాపకాలలో ఉండాలి. ఆ దేశము జ్ఞాపకాలలో ఉన్నట్లయితే ఆ దేశాన్ని చేరుకుంటాం. అది జ్ఞాపకాలలో లేకపోతే వెళ్ళేది ఎక్కడ తెలుసా? నిత్య శిక్షలోనికి తప్ప. అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకరమైన శిక్షలోనికి, భయంకరమైన చీకటిలోనికి, కాలం లేని లోకంలో కలకాలం కాలిపోయే భయంకరమైన పరిస్థితుల్లోనికి మన బ్రతుకులు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రేమైన దేవుని వారలా ఆలోచించండి. అట్టి ఆలోచనలో మన బ్రతుకులు ఉండకుండా, అట్టి పరిస్థితుల్లోకి మన జీవితాలు వెళ్ళకుండా, మన లోకమైన పరలోకం ప్రతినిత్యము స్మరణకు తెచ్చుకుంటూ, ప్రతినిత్యము ఆలోచనలో పెట్టుకుంటూ, మేమంతా అతిథులము, పరదేశులము, యాత్రికులం, స్వార్థికులం అన్న సంగతితో బ్రతికి దేవుడు అప్పచెప్పిన పనులను పూరించుకుంటూ, దేవుడు పిలుపు ఎప్పుడు పిలిస్తే ఆ పిలుపును అందుకునే లోపు మన పనులను, మన బాధ్యతలను పూర్తి చేసుకొని మన లోకమైన పరలోకానికి చేరుకునే వారంగా మనమంతా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తలలు వంచండి. ప్రార్థన తలలు వేసుకున్నాం. మహోన్నతుడా, మా కన్న తండ్రి, విలువైన నీ మాటలు దేశం కాని దేశంలో పరవాసులుగా ఉన్న మేము, మా దేశమని, మా లోకమని ఇక్కడనే ఉండిపోయే ఆలోచనలతో, ఇక్కడనే ఉండిపోవాలన్న ఉద్దేశాలతో బ్రతుకుతున్న మేము దేవా, ఎన్నో విలువైన సంగతుల్లో, ఎన్నో ఉన్నతమైన విషయాలతో, అనేక బ్రతుకుల జీవితాలతో మమ్మల్ని పురికొల్పుతూ తండ్రి, ఈ లోకంలో మేము పరవాసులం, పరదేశులం, యాత్రికులం, యాత్రకాలాన్ని పూర్తి చేసుకొని అప్పచెప్పిన పనులను పూరించి ఒకరోజు ఈ లోకాన్ని, మాది కానీ ఈ లోకాన్ని వదిలిపెట్టి మా లోకమైన పరలోకం నీ ఉండే ఆ లోకాన్ని చేరుకోవడమే తండ్రి మా మీద పెట్టిన బాధ్యత. ఆ లోకానికి చేరువయ్యే పిల్లలుగా మేము ఈ లోకంలో కొన్ని రోజులు పరదేశులుగా, యాత్రికులుగా బ్రతికి తండ్రి మా లోకం కోసం, ఆ పరలోకం కోసం ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు ఆ లోకాన్ని చేరుకోవాలా, ఎప్పుడెప్పుడు ఆ పనులను పూర్తి చేసుకోవాలన్న ఆలోచనతో బ్రతుకుటలో కృప చేయండి. ఆలోచించుటలో సహాయం అందించండి మాకు.
బ్రతుకుల పాఠాలు, బ్రతుకుల జీవితాలు ఎన్నో మాకు చూపిస్తూ, ఎన్నో విషయాలను మాకు తండ్రి తెలియజేస్తూ, మనము రేపుతూ ఉన్న పట్టని వారుగా, ఆలోచించని వారుగా మా బ్రతుకులు ఉంటే, దేవా ఒకరోజు వెళ్ళేది మా దేశం, మా లోకం కాదు, మాది కానీ భయంకరమైన ఆ నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయే భయంకరమైన పరిస్థితుల్లో మా బ్రతుకులు ఉన్నామేమో ఒక్కసారి తండ్రి ఆలోచించుకున్నట్లో తండ్రి నీ పిల్లలంగా మాకు అవకాశం ఇస్తున్నావు. ఇప్పుడు కూడా తండ్రి ఆలోచించుకొని మా బ్రతుకులు ఎక్కడున్నాయి, ఎలా బ్రతుకుతున్నాం, ఎలా ఉన్నాం, ఈ లోకంలో పరవాసులుగా ఉన్నామా, ఈ లోకమే శాశ్వతం, ఇదే జీవితం, ఇదే బ్రతుకు, ఇక్కడనే ఉండిపోవాలి, ఇక్కడనే స్థిర నివాసాలు కట్టుకోవాలన్న ఆలోచనలతో ఉన్నామా? మేము స్థిరులం కాము. నీడవలే మా జీవితాలు, మా భూకాలం నీడవలే అస్థిరమైనదన్న సంగతితో ఆలోచించుకొని, అతిథులం పరదేశం అన్న ఆలోచించుకొని, ఒకరోజు నీవు ఉండే మహోన్నతమైన లోకాన్నే చేరుకోవాలి. అదే మా లోకం. ఆ పునాదులు గల ఆ పట్టణం కోసం మేము చేరుకోవాలి. ఆ పట్టణం కోసం ఎదురు చూసే వారంగా, ఉండే వారంగా ఉన్నామా అన్నది ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షకు పెట్టుకున్నట్లు కృప చేయండి. ఇన్ని ఆలోచనలతో మమ్మల్ని రేపుతున్న విధానాన్ని బట్టి మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వచ్చిన బిడ్డలను పేరు పెన్న దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకున్న అక్కర్లు, వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకున్న సమస్యలన్నింటిలో కృప చేయండి తండ్రి. ఈ కార్యక్రమాన్ని, కోరికను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే అన్న కుటుంబం యొక్క పరిస్థితులు, అన్న కుటుంబంలో ఉన్న ఆయనకు అప్పగించిన గర్భఫలాలు కూడా, లేదా కుమారులు, కోడన్లు, మనవన్లు, అలాగే మా వదినమ్మ కూడా తండ్రి చక్కగా ఆలోచించుకొని నీకోసం బ్రతుకుతూ తన కుటుంబాన్ని కూడా కట్టుకున్నట్లు కృప చేయండి. వదినమ్మ ఆరోగ్యం కూడా తండ్రి జ్ఞాపకం ఉంచుకోండి. ఆమెకున్న అనారోగ్య పరిస్థితి ఏదైతే ఉందో అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా నిలబడట్లు కృప చేయమని కోరుతూ తండ్రి, ఇక్కడ ఇంకా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా ఉన్నా వాటన్నిటిలో నీ కృప, నీ కాపుదల ఉంచండి, సహాయం అందించండి. అలాగే ఇప్పటి వరకు నాకు అందించిన ఈ సహాయాన్ని బట్టి, కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థనలు వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరి వందనములు. గాడ్ బ్లెస్ యు ఆల్.